హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు మసాలా ఓట్స్ చేస్తున్నాను. దీనికి మనకి ఏమేం కావాలంటే మెయిన్ ఓట్స్ నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను. మనకి ఓట్స్ హెల్త్కి చాలా మంచిది కదా, అలాగే వెయిట్ లాస్కి కూడా బాగా మంచిది మనకి ఓట్స్. ఇప్పుడు రొటీన్గా ఒకటే టైప్ కాకుండా ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఓట్స్లో కూడా. నేను ఇప్పుడు మసాలా ఓట్స్ చూపిస్తున్నాను. దీనికి ఒక కప్పు తీసుకున్నాను ఓట్స్, నార్మల్ ఓట్స్ ఇవి. కొంచెం వీటిలోకి టమాటా తీసుకున్నాను, ఒక చిన్నవి, ఒక 2 టమాటా, చిన్న ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పెసరపప్పు. తాలింపుకి కొంచెం పెసరపప్పు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు, ఆప్షన్ ఇది. నేను కొంచెం వేస్తాను. కొంచెం జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, అది కొంచెం ధనియాల పొడి అనమాట, ధనియాలు జీలకర్ర పొడి. ఇది కొంచెం ఆమ్చూరు పొడి వేస్తున్నాను నేను. అంటే కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు, నేను నిమ్మరసం వేయకుండా ఆమ్చూరు వేస్తున్నాను కొద్దిగా లైట్గా. కొంచెం గరం మసాలా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి డ్రై రోస్ట్ చేస్తాను. స్టవ్ ఆన్ చేశాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను కదా, ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసేయాలి లైట్గా. ఊరికే ఒక్క 2 minutes చేస్తే సరిపోతుంది. ఇది అయిపోయిందండి. ఒక్క 2 minutes నేను ఇలా దీన్ని ఫ్రై చేశాను. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసాను. ఇదే పాన్లో నేను ఒక 2 spoons ఆయిల్ వేస్తున్నాను. కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ తాలింపు అవి వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం ఒక 1/2 స్పూను ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, కొంచెం మినపప్పు, 1 స్పూను మినపప్పు, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను, క్వాంటిటీ కొంచెం కాబట్టి. శనగపప్పు కూడా ఒక 1/2 స్పూన్. మన ఇష్టం, మనకి ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పు ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వేస్తున్నాను. నేను ఫుల్గా వేసాను పెసరపప్పు. ఇది కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ఇవి కూడా వేసేసుకోవచ్చు. తాలింపు వేగిపోయింది కదా, వేగిపోయింది మనకి. తాలింపు వేగింది. ఇప్పుడు ఆనియన్ అవి కూడా వేసేస్తాం. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు. మనకి ఇష్టం ఉంటే బఠానీ కూడా బాగుంటుంది వేసుకుంటే. నేను ఇక్కడ వేయట్లేదు, బఠానీ బాగుంటుంది, బఠానీ కూడా వేసుకుంటే, పచ్చి బఠానీ. ఇవి మగ్గుతున్నాయి. ఒక 2 minutes దీన్ని కొంచెం మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఆనియన్, టమాటా కొంచెం మూత పెట్టేద్దాం. ఒక 2 minutes ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మగ్గిపోయింది మనకి, టమాటా ఆనియన్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నాకు ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర పొడి, ఇది నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి కొంచెం పడుతుంది, కొంచెం వేసాను. ఇది కొంచెం కలిపేసుకున్న తర్వాత మన ఈ ఓట్స్ ఉన్నాయి కదా రోస్ట్ చేసుకున్నాయి, ఇవి కూడా వేసేసుకొని ఇప్పుడు వాటర్ పోసేసుకోవచ్చు. కొంచెం పసుపు వేస్తాను, మన రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్, పసుపు
పసుపు నేను కొంచెం చిటికెడు వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తాను. హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తగ్గిస్తున్నాను. ఇప్పుడు నేను దీనికి వాటరు కప్పు తీసుకున్నాను కాబట్టి ఇది నేను ఒక 2 కప్స్ పైనే వాటర్ పోస్తాను. కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది, మనకి చల్లారితే కూడా గట్టిగా అయిపోతుంది. ఒక 1 కప్పు నేను 3 కప్స్ పోస్తున్నాను. 1 కప్కి 3 కప్స్ పోస్తున్నాను వాటర్. అది ఉడికితే గట్టి పడిపోతుంది మళ్ళీ మనకి. సాల్ట్ అది చెక్ చేసుకుని ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం మన నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ ఇప్పుడు కొద్దిగా లైట్గా పిండుకోవచ్చు. నేను ఇక్కడ ఆమ్చూరు పొడి వేస్తున్నాను. కొంచెం ఒక పావు స్పూన్. కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది, కొంచెం పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. లాస్ట్లో కొంచెం వేస్తాను. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ ఉంటే మనకి రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి మగ్గనిద్దాం దీన్ని. 2 మినిట్స్ అయిపోయిందండి, చూద్దాం. ఇప్పుడు మనకి ఓట్స్ తొందరగానే కుక్ అయిపోతాయి, పెద్ద ఎక్కువ టైం పట్టదు. ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారితే గట్టిపడిపోతుంది. సరిపోతుంది, ఇలాగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అంతేనండి, మనకి రెడీ అయిపోయింది. మసాలా ఓట్స్ రెడీ అయిపోయింది. హెల్దీ అండ్ టేస్టీ మసాలా ఓట్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం సర్వ్ చేసుకుని తినేటప్పుడు కొంచెం ఇలాగా మనం పైన కొంచెం ఇలా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అది వెయిట్ లాస్ కోసం తినేవాళ్ళు అయితే అవసరం లేదు, మామూలుగా తినేవాళ్ళు ఇది టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇలా నెయ్యి వేసుకుంటే. సింపుల్గా మనకి రెడీ అయిపోయింది, హెల్తీగా కదా. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతోటి మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.